యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. మన జీవితంలో మనల్ని ఒక ప్రశ్న పదే పదే వేధిస్తూ ఉంటుంది. అదేంటంటే, మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి, దుర్మార్గులకి దుష్టులకి జీవితంలో అన్నీ సులభంగా ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి. మంచివాళ్ళేమో సఫర్ అవుతున్నారు, మంచివాళ్ళు చాలా బాధపడుతున్నారు, మంచివాళ్ళకి చాలా నష్టాలు కష్టాలు వస్తున్నాయి. కానీ దైవ భయం లేని వాళ్ళు, దుష్క్రియలు చేసేవాళ్ళు, విచ్చలవిడిగా జీవితంలో జీవించే వాళ్ళకి కొన్నిసార్లు అనేక మంచి విషయాలు జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదే ప్రశ్న కూడా ప్రియులారా హబక్కూకు ప్రవక్తని వేధించింది, అతన్ని కొద్దిగా డిస్టర్బ్ చేసింది. మన వాక్యంలో చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, ఓ దేవా, నేను నీకు ఎంతకాలం మొరపెట్టుకోవాలయ్యా? ఏంటి ఈ అరాచకాలేంటి, ఈ దౌర్జన్యాలేంటి? నేను ఎంత మంచి పని చేసినా జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నానే, ఎందుకు ప్రభు ఇలా జరుగుతుందని హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీ కొరకు వాక్యంలో చదువుతా ప్రియులారా, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభూ, నా వేడుకోలును ఆలించుటకు, మమ్ము హింస నుండి కాపాడుటకు నేను ఇంకా ఎన్ని నాళ్ళు మొరపెట్టవలను? నేను ఎన్ని రోజులుగా ప్రార్థన చేయాలి? హబక్కూకు ప్రవక్త చాలా ప్రార్థించాడు. తనకు జరిగే నష్టాన్ని గురించి, తనకు జీవితంలో వచ్చే కష్టాలను గురించి దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. అంటున్నాడు, అయ్యా, నేను ఇంకెంతకాలం మొరపెట్టాలి తండ్రి? నీవు ఆ దుష్కార్యములు చూచి ఎట్లు సహింతువు? దేవా, నువ్వెందుకు ఓర్పు కలిగి సహనం కలిగి ఉంటున్నావు? దుష్టులను నువ్వెందుకని శిక్షించట్లేదు? ఇమీడియట్గా శిక్షించవచ్చు కదా. తప్పులు చేసిన వారిని ఇమీడియట్గా కరెక్షన్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. నువ్వెందుకు ప్రభువా ఇంకా ఓర్పుగా ఉన్నావు? ఎందుకు సహనంగా ఉన్నావు? నేను చూచేదంతా వినాశము, దౌర్జన్యమే, ప్రజలు ఎల్లవేళలా జగడములాడుతున్నారు అని ఈ ప్రవక్త దైవ సన్నిధికి వచ్చి, దేవుని వద్దకొచ్చి మొరపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇది హబక్కూకు ప్రవక్త ఒక్కడి సమస్య మాత్రమే కాదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేక సార్లు మనం ఇలాంటి పరిస్థితులను మన జీవితంలో చూస్తూ ఉంటాం. మన కళ్ళ ముందే ఇగో తప్పుడు చేసేవాడు, దుష్కార్యాలు చేసేవాడు, అరాజకాలు చేసేవాడు, దౌర్జన్యం చేసేవాడు రాజులాగా తిరుగుతున్నాడు. నీతి కలిగి, నిజాయితీ కలిగి, దైవ భయం కలిగి, చేతకాని వానిలాగా సమాజానం ముందు కొన్నిసార్లు ఈ నీతిమంతులు మరి చూపించబడుతూ ఉన్నారు. హబక్కూకుకి బాధ ఉంది, ఈ హృదయంలో బాధ, కడుపులో మంట. అయ్యా, ఎందుకు ఇలా జరుగుతుంది తండ్రి? నువ్వెందుకని మౌనంగా ఉంటున్నావు దేవా? నువ్వెందుకని ప్రభువా, నువ్వు నీ శక్తిని ప్రదర్శించట్లేదు? దుష్టులను ఎందుకని నువ్వు ఇమీడియట్గా శిక్షించట్లేదు ప్రభువా అని హబక్కూకు ప్రవక్త తన మనసులో ఉన్న బాధని ఒక ప్రార్థనగా చేసుకుని దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. అయ్యా, నేను ఎంతకాలం మొరపెట్టాలి? నువ్వు ఏదో ఒకటి చెయ్యి ప్రభువా, ప్రజల్ని కాపాడు తండ్రి అని ప్రవక్త మొరపెడుతూ ఉన్నాడు. దానికి దేవుడు ఏం జవాబిచ్చాడు? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే యావే ప్రభువు హబక్కూకు ప్రవక్తకి ఈ విధంగా జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను నీకు తెలియజేయు సంగతులన్నిటినీ నీవు స్పష్టముగా వ్రాతపూర్వకముగా రాయము. హబక్కూకు, నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు, ఎంతకాలం ప్రభువా ఈ హింసాకాండ, ఎంతకాలం నువ్వు చూస్తూ ఉంటావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను చెప్పేది రాయి. ఏం రాయమంటున్నారు ప్రభు? చూడండి, సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు రాయము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును. ఏంటి ఆ సంగతిని చదువుకుంటూ వెళితే ప్రభు అంటున్నాడు, నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవిస్తారు, కానీ దుష్టులు కొనసాగరు. ఇంకా మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ ఫాదర్ ఆ వాక్యం అంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఈ సంగతి ఇది. ఏంటి ఆ సంగతి? దుష్టులిక కొనసాగరు. నువ్వు అనుకున్నట్లు
చెడ్డోళ్ళే అభివృద్ధి అవుతున్నారు, చెడ్డోళ్ళే దుష్టులు దుర్మార్గులే జీవితంలో ఇంకా హైఫైవ్గా బతుకుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు, అది ఎక్కువ కాలం సాగదు. ప్రియులారా, ఉదాహరణ చెప్తాను. కొన్ని ఫ్లవర్ వాజులు ఉంటాయి, మనం మార్కెట్లో గులాబీ పూలు కొంటాం, బొకేలు తయారు చేస్తాం. అవి కట్ చేసినప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి, చూడటానికి బాగానే ఉంటాయి. కానీ కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ పూలు వాడిపోతూ ఉంటాయి. దుర్మార్గులు దుష్టులు యొక్క జీవితాలు కూడా ఇలాగే మాడిపోతాయి. చూడంగానే బాగా ఉన్నట్లు ఉంటాయి, చూడంగానే అద్భుతంగా ఉన్నట్లు ఉంటాయి, కానీ కొంత సమయం తర్వాత ఆ పూలు వాడిపోయినట్లుగా ఈ దుష్టులు కూడా మాడిపోతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసం వలన జీవింతురు. ప్రైజ్ ద లార్డ్. మీకు బైబిల్ ఉంటే మీ దగ్గర ఈ మాట అండర్లైన్ చేసుకోండి. హబకుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో నీతిమంతులు దేని వల్ల జీవిస్తారంటే భక్తి విశ్వాసం వల్ల. ప్రభువైన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా జీవితంలో నువ్వు జీవించాలంటే, నీవు పరిపూర్ణంగా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు గుర్తించుకు, ఇదిగో భక్తి విశ్వాసం వలన మనం జీవిస్తాం. విశ్వాసం మనకు శక్తి ఇస్తుంది, విశ్వాసం మనకు బలాన్ని ఇస్తుంది. విశ్వాసం మన జీవితంలో మనం ఒకవేళ అట్టడుగున పడిపోయినా, మన జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనైనా, నీకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ విశ్వాసం నీకు చాలా ముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డ. విశ్వాసము కలిగి జీవించండి. ఈ విశ్వాసము ఒక విశ్వాసకి శ్వాస లాంటిది. ప్రియులారా, ఈ యొక్క విశ్వాసం అసలు విశ్వాసం అంటున్నారు ఫాదర్ గారు. అంటే విశ్వాసం అంటే ఏంటంటే ప్రభు చెప్తున్నారు, హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం గురించి చెప్తుంది. 11వ అధ్యాయం హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూస్తే, విశ్వాసం అంటే ఏంటంటే మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసే విధానం డౌట్తో ఎదురు చూడకూడదు. ఎలా నిస్సందేహముగా, డౌట్ లేకుండా నువ్వు నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. డౌట్ లేకుండా ఇది నాకు జరుగుద్ది అని నమ్మాలి. ఒక ఉదాహరణ చెప్తా ప్రియులారా. నిన్నటి దినాన ఒక ఊర్లో, షవార్స్ హ్యూరింగ్ అనే ఊర్లో, జర్మనీలో మేము ఒక ప్రార్థనా మీటింగ్ పెట్టాం. 75 సంవత్సరాల జూబిలీ జరిగింది. చాలామంది వర్షం పడుద్ది అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద మాత్రం, లేదు ఫాదర్ గారిని వర్షం పడదు, నేను బలంగా నమ్ముతున్నాను, వర్షం పడదంటే పడదు, మీరు ధైర్యంగా దివ్య బలి పూజ స్టార్ట్ చేయండి, ధైర్యంగా ప్రార్థన చేయండి అని అన్నాడు. ఆయన మీద నమ్మకంతో నేను మరి వాతావరణం ఎట్లా ఉన్నా దివ్య బలి పూజ ప్రారంభించాం. ఆయన విశ్వాసం అచంచలమైన విశ్వాసం. ఆయన ఏ విధంగా అయితే వర్షం చుక్క పడదన్నాడు, అసలు చుక్క వర్షం పడలా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చూడజాలని విషయములందు నిస్సందేహముగా ఉండుట. సరే, వర్షం పడవచ్చు పడకపోవచ్చు, దాన్ని మన విశ్వాసం అక్కడే చూపించిన అవసరం లేదు. కానీ ఒక విశ్వాసం, నమ్మకం, దేవుడు మాకు ఇది చేస్తాడు, బలమైన నమ్మకం, ప్రగాఢమైనటువంటి ఆ యొక్క హోప్, గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ. దేవుడు నాకు ఉంటాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు మంచి భర్తనిస్తాడు, దేవుడు నాకు మంచి వివాహం జరిగేటట్లు చూస్తాడు, దేవుడు నన్ను తన సేవకు వాడుకుంటాడు అని ఒకలాంటి విశ్వాసం. చూడజాలని విషయమునందు నిస్సందేహముగా ఉండుట. ఉదాహరణకు మరియ తల్లికి క్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తాడని 100% తెలీదు, కానీ విశ్వసించింది. కానాపల్లిలో యేసుప్రభు మొట్టమొదటి అద్భుతం చేశాడు. కానీ మరియ తల్లి అంతకుముందు యేసుప్రభు అద్భుతం చేయటం చూసిందా అంటే చూడలేదు, కానీ నమ్మింది. నా కుమారుడు ఇది చేయగలడు, అతనికి శక్తి ఉన్నది, ఆయన దైవ కుమారుడు అని మరియ తల్లి నమ్మింది. కాబట్టి కానాపల్లిలో ఆ ద్రాక్షారసం తగ్గినప్పుడు అక్కడున్న సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేయుడు అని మరియ తల్లి చెప్పింది. ఎందుకంటే ఆమె విశ్వసించింది. ఆమె విశ్వాసులందరికీ ఒక సుమాతృక. అపోస్తులందరూ అద్భుతము చూసి నమ్మారు. కానాపల్లిలో అద్భుతం జరిగినప్పుడు ఆ అద్భుతాన్ని చూసి తిలకించి ద్రాక్షారసమును తాగి ఆ పిమ్మట శిష్యులు నమ్మారు, విశ్వసించారు. మీకు వరకు వాక్యంలో చదువుతాను. యోహాను సువిశేషము 2వ అధ్యాయము
అక్కడ 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 11, 12 వచనాలు మీకు చదువుతా. యోహాను సువిశేషంలో 11వ వచనం, ఈ విధముగా యేసు గలిలయలోని కానా అనే పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయన విశ్వసించిరి. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు ఆయన విశ్వసించారు. ఎప్పుడు విశ్వసించారు? అద్భుతం జరిగిన తర్వాత విశ్వసించారు. ద్రాక్షరసం తాగిన తర్వాత విశ్వసించారు. అక్కడ ఒక కార్యం చూసి విశ్వసించారు. కానీ మరి మరియ తల్లి అద్భుతం జరగడానికి ముందే విశ్వసించింది. ఆ ద్రాక్షరసం రుచి చూడకముందే విశ్వసించింది. ఆ తల్లికి తెలుసు తన కుమారుడు శక్తివంతుడు, తన కుమారుడు దైవ కుమారుడు అని తెలుసు. కాబట్టి ఆ తల్లి అద్భుతం జరగడానికి ముందుగానే విశ్వసించింది. ప్రభునందు ప్రియులారా, మీరు కూడా మీ జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత కూడా విశ్వసించడం, ఆ అద్భుతం జరగడానికి ముందే దేవుడు నా ఎడల కార్యము చేస్తాడు, దేవుడు నా ఎడల గొప్ప క్రియలు చేస్తాడని బలంగా నమ్మండి. మరియ తల్లిని ఆదర్శంగా తీసుకోండి. ఆ తల్లి వలె అద్భుతం జరగటానికి ముందే ప్రభువును నమ్మండి. అది నిజమైన విశ్వాసం. చూడజాలని విషయములందు, నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుటయే విశ్వాసం. అబ్రహాము వలె విశ్వాసం కలిగి ఉండమని వాక్యం చెబుతుంది. ప్రియులారా, నీతిమంతుడు భక్తి విశ్వాసాల వల్ల జీవిస్తాడు. మీకు డౌట్ వచ్చి, నీతిమంతుడికి కష్టాలు వస్తే రావంట్లా, బాధలు వస్తే రావంట్లా, ఆయన అనేక పాట్లు పడవలసి వస్తుంది, అయినా స్థిరంగా నిలబడతాడు, బలంగా ఎదుర్కొంటాడు. దేవుడు అతనికి తోడుగా నీడగా ఉంటాడు. ప్రియులారా, విశ్వాసం మన జీవితంలో ఒక గొప్ప శక్తిని, బలాన్ని ఇస్తుంది. విశ్వసించేవాడు ఎప్పుడు ఒక్కడే ఉండడు. ఆ విశ్వసించే విశ్వాసకి యేసయ్య తోడుగా ఉంటాడు. మరియ తల్లి ప్రార్థనా సహాయం తోడుగా ఉంటుంది. జర్మనీలో ఒక అద్భుతమైన కొటేషన్ ఒకటి ఉంది, పాటల పుస్తకం మీద ఉంటుంది. వేర్ గ్లౌట్ ఈస్ట్ నీ అలైన్. ఎవరైతే విశ్వసిస్తారో వారు ఎప్పుడు ఒంటరి వారు కారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు ఎప్పుడూ ఒంటరి వారు కారు. ఎందుకు ఒంటరి వారు కారంటే వారితో యేసయ్య ఉంటాడు, త్రిత్వేక దేవుడు వాళ్ళతో ఉంటాడు, దేవదూతలు ఉంటాయి. దే ఆర్ బిలీవింగ్ ఆన్ గాడ్. గాడ్ అకంపెనీస్ దెమ్, God protects them, God leads them. Therefore they are not alone. They are not given into depression and despair because God is with them. నువ్వు విశ్వసించినట్లయితే ప్రియుల, నువ్వు కూడా బతకాలంటే భక్తి కలిగి జీవించు, విశ్వాసము కలిగి జీవించు. నీతిమంతులు భక్తి వల్ల, విశ్వాసము వల్ల జీవిస్తారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసము కలిగి జీవిస్తున్నావా, నువ్వు భక్తి కలిగి జీవిస్తున్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోండి. భక్తి కలిగి జీవిస్తున్నావా అని, విశ్వాసము కలిగి జీవిస్తున్నావని. ఈనాటి సువిశేషంలో ప్రభువుని దగ్గరికి శిష్యులు వచ్చారు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనం మీరు చూసినట్లయితే, శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుడు అని కోరిరి. అయ్యా, మా విశ్వాసాన్ని పెంపొందించండి. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, హెల్ప్ us టు బీ మోర్ ఫెయిత్ఫుల్. మాలో ఉన్న విశ్వాసాన్ని పెంచండి, పెంపొందించండి. ఎందుకంటే మాకు కొన్నిసార్లు అపనమ్మకాలు ఉంటున్నాయి, మా జీవితంలో సందేహాలు ఉంటున్నాయి, మేము స్థిరంగా బలంగా మా విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం. దేవా, నీకులాగా విశ్వాసాన్ని మాకు దయచే అని అపోస్తలులు యేసయ్యని అడుగుతున్నారు. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మీలో ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా విశ్వాసాన్ని పెంచని అడిగారా? మనం ఏం అడుగుతాం? దేవా డబ్బులు సరిపోవట్లేదు, దేవా అప్పులైని, దేవా నేను పాటలు పాడలేకపోతున్నాను, దేవా నాకు మార్కులు తగ్గినాయి, దేవా మాకు పొలంలో ఈ పండట్లేదు, దేవా మంచి వర్షం. ఎప్పుడు అడుక్కుంటాం. దేవుడి దగ్గర ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఈ యొక్క శారీరక విషయాలు, ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళి అయ్యా నా విశ్వాసాన్ని పెంచని ఇప్పుడు అంటున్నారా ప్రియులారా? లార్డ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్. మనం ఎప్పుడు మన ఆలోచనలన్నీ వస్తువుల మీద, వ్యామోహాల మీద, డబ్బు మీద,
ప్రాపంచిక విషయాలపై మన మనసు ఉంటుంది, కానీ దైవిక విషయాలపై మన మనసుని లగ్నము చేస్తున్నాము ప్రియులారా. ఎప్పుడైనా యేసయ్య దగ్గరికి వెళ్ళి, దైవ సన్నిధిలోకి వెళ్ళి, నువ్వు ఎప్పుడైనా దేవా నా విశ్వాసాన్ని పెంచయ్యా, మా కుటుంబంలో విశ్వాసం పెరిగేలాగా చేయయ్యా, నా బిడ్డల విశ్వాసంలో ఎదిగేలాగా ఉంచాయని ఎంతమంది ప్రియులారా ఈ లోకంలో ప్రార్థిస్తున్నారు. కొంతసేపు ఈ ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టండి, దైవిక విషయాల గురించి ఆలోచన చేయండి. అయ్యా నాకు విశ్వాసం దయచేయి, నా కుటుంబంలో విశ్వాసం దయచేయి, నా బిడ్డలకు విశ్వాసం దయచేయి, మా సంఘాన్ని విశ్వాసంలో పెంపొందించండి అని మనందరం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి ప్రియులారా. అయితే క్రీస్తు ప్రభు మంచి జవాబు చెప్పారు శిష్యులకి. మా విశ్వాసం పెంచండి 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 అంటే ఆయన అంటున్నాడు, లోకా శుభవార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటున్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నచో కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించినా అది లోబడును. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు అంటున్నారు. అంటే ప్రియులారా, విశ్వాసం అనేది ఏదో గంపడ కాదు, క్వాలిటీ. నువ్వు చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా ఆ దేవాతి దేవుని నమ్మితే, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆ యేసయ్యను నమ్మితే, అదిగో ఆవగింజంత విశ్వాసం నీకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని యేసయ్య చెప్తున్నాడు. ఆ ఆవగింజంత విశ్వాసం. ఆ ఆవగింజ ప్రియులారా మీకు తెలుసు, ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది పెరిగిందనుకోండి మహావృక్షం అయ్యిద్ది. చూడటాకేమో చిన్న విత్తనం, ఏ స్మాల్ సీడ్. ఆ చిన్న విత్తనం ప్రియులారా చూడటానికి చాలా బలహీనంగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఈ విత్తనం భూమిలో నాటబడినప్పుడు చిన్న మొక్కగా మొలకెత్తి మహావృక్షంగా రూపొందించుకొని అనేక ఆకాశ పక్షులకు మరి గృహాన్ని లేకపోతే ఇల్లు లేకపోతే గూళ్ళు కట్టుకోవడానికి ఎలా సహాయపడుతుందో, నీ జీవితంలో నా జీవితంలో కూడా కొంచెం విశ్వాసం ఉన్న, చిన్న విశ్వాసం మనం కనపరిచిన దాని యొక్క ప్రభావం చాలా ఉంటుందని దేవుడు చెప్తున్నారు ప్రియులారా. అయితే మీరు అనుకోవచ్చు, అదేంటి చిన్న విత్తనం, కానీ ఆ చిన్న విత్తనం లోపల శక్తి ఉంది. దేవుడు శక్తి ఇస్తాడు, దేవుడు పెంచుతాడు ఆ విత్తనాన్ని, దేవుడు ఆ పెరుగుదలకు కావలసిన అన్ని వనరులు దేవుడు సమకూరుస్తాడు. నీ జీవితంలో కూడా నువ్వు చిన్న విశ్వాసం కలిగి ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో ఎన్ని సాక్ష్యాలు వినట్లేదు, ఎన్ని అద్భుతాలు చేయట్లేదు ప్రియులారా. ప్రభు చేస్తాడు, నువ్వు నమ్ము, విశ్వసించు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా నువ్వు చాలు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ప్రియులారా, ఈ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి నీకు ధైర్యం కావాలి, బలం కావాలి, నీకు కరేజ్ కావాలి. ఇదే 2వ పట్టణం చెప్తుంది మనకి. ఈనాటి 2వ పట్టణంలో పౌలు తిమోతికి రాసిన 2వ లేఖలో పౌలు గారు అంటున్నారు తిమోతికి ఏమని, తిమోతి ధైర్యంగా ఉండు, పిరికివాడిలాగా ఉండొద్దు. నీ విశ్వాసాన్ని గురించి 10 మందికి చెప్పటానికి పిరికివాడుగా ఉండొద్దు. డోంట్ బి అఫ్రైడ్. నువ్వు దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆత్మ అది ఎటువంటి ఆత్మ? అది పిరికితనాన్ని ఇచ్చే ఆత్మ కాదు, ధైర్యం ఇచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ, బలాన్ని ఇచ్చే ఆత్మ, శక్తివంతమైన ఆత్మ. అంతేగాని అది పిరికివాడిని చేసే ఆత్మ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం గురించి 10 మందికి చెప్పడానికి ధైర్యంగా ఉండు. ఎంతమంది ఈ రోజుల్లో ధైర్యంగా దేవుడు తనకు చేసిన మేలు గురించి పబ్లిక్లో చెప్పగలరో? చాలామంది సిగ్గుపడతారు. దేనికి సిగ్గుపడాలి? తప్పుడు పనులు చేసినప్పుడు సిగ్గుపడాలి. దేవుడు చేసిన మేలు గురించి నువ్వు 10 మందిలో చెప్పడానికి సిగ్గుపడవసరంలా. ఎంతమంది దేవాలయానికి వెళ్తున్నారు, దేవుడు చేసిన మేలు గురించి వందనాలు చెప్పడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. దేవాలయానికి వెళ్ళాలంటే కొంతమందికి సిగ్గు. మరి ముఖ్యంగా యువకులు దేవాలయానికి ఎక్కువ వెళ్ళట్లా, అదొక సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. నేను ఇక్కడ జర్మనీలో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక విచారణలో ఉన్నా. చాలా మంచి వ్యక్తి గుడికి రావటం మానేశాడు, కుర్రవాడు, యంగ్ మ్యాన్. నేను అడిగాను, సీమోన్ నువ్వు ఎందుకని గుడికి రావట్లేదు? ఫాదర్ గారండి, నేను గుడికి వస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారండి. నవ్వుతున్నారా? సో
వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కాబట్టి నాకు కొద్దిగా సిగ్గు అనిపించి రావట్లేదు, ఏమనుకోవద్దు ఫాదర్. అరే, తాగేవాడు సిగ్గుపడాలి, తిరిగేవాడు సిగ్గుపడాలి, తప్పుడు పనులు చేసేవాడు సిగ్గుపడాలి, తల్లిదండ్రులు చూడనివాడు సిగ్గుపడాలి, తల్లిదండ్రుల్ని కొట్టేవాడు సిగ్గుపడాలి, తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యసనాలకు లోనయ్యేవాడు వాడు సిగ్గుపడాలి. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు, నీకు ఎటువంటి వరాన్ని ఇచ్చాడు. చూడండి వాక్యంలో పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయములో ప్రభువు అంటూ ఉన్నాడు. చూడండి 7వ వచనం మీ కొరకు చదువుతాను. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. బైబుల్ అండర్లైన్ చేసుకోండి. ఆయన నీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయనకి ధైర్యంతో కూడిన ఆత్మను ఇచ్చాడు, బలంతో కూడిన ఆత్మనిచ్చాడు, శక్తితో కూడిన ఆత్మనిచ్చాడు. ఒక దేవుని బిడ్డగా నువ్వు వెలుగుతున్న ఒత్తి వలె ఉండాలి, లోకమునకు వెలుగు వలె ఉండాలి, భూమికి ఉప్పు వలె ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడాల్సిన వాళ్ళు ఎవరు? తినేసి తాగేసి రోడ్ల మీద పడిపోయి ఒక పని పాట లేకుండా ఎప్పుడు దెయ్యంలాగా అటు ఇటు తిరుగుతూ కుక్కల్లాగా మొరిగేవాళ్ళు, తప్పుడు కార్యాలు చేసేవాళ్ళు, వ్యసనానికి లోనయ్యేవాళ్ళు, వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు సిగ్గుపడాలి. దేవుని బిడ్డవైన నీవు దేవుని గురించి మాట్లాడటానికి సిగ్గుపడకూడదు ప్రియులారా. ప్రియమైన బిడ్డ, ధైర్యంగా ఉండు, వెలుగుతున్న క్రొవ్వొత్తి వలె ఉండు, చీకటిని చీల్చే వెలుగులాగా ఉండు, ఇతరులకి జ్ఞానోదయం కలిగించే ఒత్తి వలె నువ్వు ఉండాలి, కానీ నువ్వు సిగ్గుపడకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, మీరు ఎంతమంది మీరు పబ్లిక్లో సిలువు గుర్తు వేసుకుంటారు? హోటల్లో భోజనానికి వెళ్ళేటప్పుడు సిలువు గుర్తు వేసుకుంటారా? ఫ్రెండ్స్తో భోజనం చేసేటప్పుడు ఒక సిలువు గుర్తు వేసుకుంటారా? పబ్లిక్లో దేవుని తలంచుకోవటానికి చేస్తారా? చాలామంది ప్రియులారా అనుకుంటున్నాం మన ప్రార్థన వ్యక్తిగతం. అవును, వ్యక్తిగతమే కాదనట్లేదు, కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని గురించి చెప్పడానికి నువ్వు సిగ్గుపడొద్దు. ఆయనకి పిరికి గల ఆత్మని ఇవ్వలేదు. మరి ఆయన చూడండి, దేవుడు చూడండి ఏమంటున్నాడు చూడండి 8వ వచనంలో. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 8వ వచనంలో, కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు, ఎవరికే? దేవునికి సాక్షిగా ఉండుటకును ఆయన బందీనగు నన్ను గూర్చి కానీ నువ్వు సిగ్గుపడకుమో. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన కుమారుడైన తిమోతి, నువ్వు దేవునికి సాక్షిగా ఉంటాకి సిగ్గుపడొద్దు. లేకపోతే ఇదిగో నేను బందీగా ఉన్నాను ఇప్పుడు క్రీస్తు కొరకు, నన్ను గురించి నువ్వు సిగ్గుపడొద్దు. ఈ మాట చూడండి ప్రియులారా, నువ్వు సిగ్గుపడుతున్నావా? నీ దేవుని గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నావా? దేవాలయమునకు వెళ్ళుటకు సిగ్గుపడుతున్నావా? సాక్ష్యం చెప్పుటకు సిగ్గుపడుతున్నావా? పబ్లిక్లో పితాపుత్ర వేసుకోవడానికి సిగ్గుపడుతున్నావా? నువ్వు దేవుని గురించి సిగ్గుపడితే ఆయన దూతల సమేతములుగా వచ్చినప్పుడు నిన్ను గూర్చి సిగ్గుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన గురించి సిగ్గుపడితే ఆయన నిన్ను గురించి సిగ్గుపడతాడు. ధైర్యంగా ఉండండి. ఎక్కడ సిగ్గుపడాలి, ఎక్కడ ధైర్యంగా ఉండాలి. తప్పుడు క్రియలు చేసేవాడు సిగ్గుపడాలి, ఇతరులను దౌర్జన్యం చేసేవాడు సిగ్గుపడాలి. నువ్వు కాదు, నువ్వు దేవుని బిడ్డవి. దేవునికి సాక్ష్యముగా ఇవ్వటానికి నువ్వు స్థిరంగా ధైర్యంగా ముందుకెళ్ళమని వాక్యం మనకు బోధిస్తుంది ప్రియులారా. ఈ వాక్యం వింటున్న యువకులారా, గుడికి వెళ్ళటానికి సిగ్గుపడొద్దు. ధైర్యంగా గుడికి వెళ్ళండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి 10 మందికి చెప్పండి, నేను విశ్వాసిని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను చెప్పే కదా మొదటి పట్టణంలో హబకుకు ఏమన్నాడు? నీతిమంతుడు భక్తి విశ్వాసం వల్ల జీవిస్తాడు. డబ్బు వల్లే కాదు, ఆస్తి వల్లే కాదు, పేరు ప్రతిష్టల వల్లే కాదు. డబ్బే ముఖ్యం అనుకున్న వాళ్ళు అనేక మంది నాశనం అయిపోయారు. పేరు ప్రతిష్టలో అధికార వ్యామోహం కలిగిన వాళ్ళు చాలామంది నశించిపోయారు. కానీ ఈనాడు దేవుని వాక్యం మనకు చెప్తుంది, నువ్వు దేని వల్ల బతుకుతావు అంటే డబ్బు వల్ల కాదు, ఆస్తి వల్ల కాదు, పేరు ప్రతిష్టల వల్ల కాదు. నీతిమంతుడు భక్తి విశ్వాసము వల్ల జీవిస్తాడు. ఈ వాక్యం వింటున్న దైవ బిడ్డలారా, నువ్వు దేని వల్ల జీవిస్తున్నావు? దేని గురించి సిగ్గుపడుతున్నావు? ఆయనకు సాక్షిగా ఉండటానికి ధైర్యంగా నువ్వు ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోండి.
చివరిగా ప్రియులారా, ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారు, దేవుడు మనకు యజమాని, మనందరం ఆయన సేవకులు. ఆ దేవుడి ముందు మనం డప్పు కొట్టుకోకూడదు, మన సొంత డబ్బా కొట్టుకోకూడదు, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని. లేకపోతే దేవుడు నన్ను దీవించట్లేదు అని ఎప్పుడు గొనకొద్దు. మీ డబ్బా మీరు కొట్టొద్దు, మీ గురించి మీరే గొప్పలు చెప్పుకోవద్దు. రెండోది దేవుడు నన్ను దీవించట్లేదు అని దేవుని దోషించొద్దు. ఎందుకు అంటే ప్రభు చెప్తున్నారు, ఒక ఊరిలో ఒక యజమానుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. సేవకుడు యజమాని దగ్గర పని చేస్తాడు. ఇక యజమానుడు ప్రతిసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రోజుకు ఒక 100 సార్లు థ్యాంక్ యూ చెప్తాడా? యజమానుడు థ్యాంక్ యూ చెప్పడు. ఎందుకు చెప్పడు? సేవకుని పని ఏంటంటే తన పని చేయటమే. సరే, తర్వాత జీతం ఇస్తాడు, అది వేరే విషయం. అంతేగాని నువ్వు చీపు పెట్టి ఉడంగానే అమ్మ థ్యాంక్ యూ, లేకపోతే నువ్వు ఏదో కడంగానే థ్యాంక్ యూ, అన్నం వండంగానే థ్యాంక్ యూ, అన్నం వడ్డించగానే థ్యాంక్ యూ, ప్లేట్ కడినప్పుడు థ్యాంక్ యూ పద్దాక థ్యాంక్ యూ చెప్తాడా ఓనర్ గారు? చెప్పడం. ఇదే చెప్తున్నారు ప్రభు. లోకా శుభవార్త 17వ అధ్యాయంలో, అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనం చేయమని అంటారా? అనరు కదా. అది పనివాడి కర్తవ్యం. ఇక్కడ పనివాడు ఎవరంటే నువ్వు నేను, యజమాని ఎవరు? దేవుడు. కాబట్టి ఈ పనోడు ఏమన్నాడంట? వాక్యంలో చదువుతున్నా 10వ వచనం చూడండి. మీరు అట్లే మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము అనుకోవాలంట. ఆమె అన్వర్తి సర్వెంట్ అనుకోవాలి. మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి అని పలుకుడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎటువంటి వాడిని? నేను అయోగ్యుడైన సేవకుడిని, నేను నా పని మాత్రం నేను చేసిన అనాలంట. అందుకని డబ్బా కొట్టొద్దు, నేను చాలా గ్రేట్, నేను చాలా సేవ చేస్తున్నాను, నేను చాలామందికి సహాయం చేస్తున్నాను, నేను మంచిగా పాటలు పాడతాను, నేను మంచిగా వాక్యం చెప్తాను, నన్ను మించినోడు లేడు అనుకోవద్దు. చాలా తప్పది. నువ్వేం చెప్పాలి? నేను అయోగ్యుడైన సేవకుడును, నేను నా కర్తవ్యం మాత్రమే చేస్తున్నా. నా పని అది. ఒక గురువుగా నా పని ఏంటి? గృహాలను సందర్శించాలి, ప్రజలతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. అందుకని గురువు వెళ్ళి నాకు ఎవరు థ్యాంక్ యూ చెప్పట్లేదంటే అది నీ పని. సరే, చెప్తే మంచిది, చెప్పపోయినా బాధపడొద్దు. ఎందుకంటే అది దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన పని. ఈ వాక్యాన్ని వింటున్న దైవజనులారా, ప్రతి ఒక్కరూ ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ డూయింగ్ జస్ట్ వాట్ ద లార్డ్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ. ఐఎమ్ ఏ సర్వెంట్, ఐఎమ్ ఏ వర్కర్ ఆఫ్ గాడ్. నేను ఒక సేవకుడిని. ఒక సేవకుడిగా నేను నా పనిని మాత్రమే చేస్తున్నానని ప్రతి దైవజనుడు, ప్రతి బోధకుడు అనుకోవాలి. మేము అయోగ్యులమైన సేవకులం. మనం గొప్పలం కాదు, మనం పాపాత్ములమే, మనందరికీ బలహీనతలు ఉన్నాయి, మనందరికీ లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మనం గర్వంతో విర్రవేగకుండా, నేను ఒక సేవకుడిని, ఎటువంటి సేవకుడిని? అయోగ్యుడైన సేవకుడిని, నేను నా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చానని ప్రతి ఒక్కరూ భావించాలని దేవుని వాక్కు మనల్ని హెచ్చరిస్తుంది. తర్వాత ప్రియులారా, థ్యాంక్ యూ చెప్పట్లేదు అనొద్దు. సేవకుడికి ఎవడో థ్యాంక్ యూ చెప్పడు. ఒకవేళ చెప్తే మంచిదే, తీసుకోండి, సంతోషంగా. చెప్పకపోతే బాధపడొద్దు. యజమానుడు సేవకుడికి థ్యాంక్ యూ చెప్పడు కదా. దేవుణ్ణి దూషించొద్దు. దేవా, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకేం జరగట్లేదు, నాకేం మేలు జరగట్లేదు కాదు. ఆయన నీకు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. తగిన సమయంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పటి వరకు నువ్వు ఓర్పు సహనము కలిగి ఉండు, భక్తి విశ్వాసముల వల్ల జీవించు, ధైర్యముతో ఉండు, సిగ్గుపడొద్దు, దైవిక విషయాల్లో సిగ్గుపడొద్దు, ప్రార్థన చేయడంలో సిగ్గుపడొద్దు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఎవరు వాక్యం చదవరు. అమ్మా వాక్యం చదువుతావా తల్లి అంటే, అమ్మో ఫాదర్ గారు నాకు భయం అండి, నాకు సిగ్గండి. అమ్మా ఆయన పాట పాడతారా? గుళ్ళో పాటలు పాడండి, అర్పణ గీతం కానీ, ప్రవేశ గీతం కానీ, భజన గీతం కానీ, ఒక అనుక్రమ గీతం కానీ పాడనంటే, అమ్మో ఫాదర్ గారని మాకు భయం అండి,
భయము, సిగ్గు. ఎందుకు భయపడాలి? నువ్వు దేవుడు ఏం చెప్తున్నారు తిమోతికి రాసిన లేఖలో? నువ్వు పిరికివాడు కాదు, పిరికిదానువు కాదు. నువ్వు దేవుని దగ్గర నుంచి పొందిన ఆత్మ భయపెట్టే నిన్ను కృంగదీసే లేకపోతే నిన్ను డిప్రెషన్ తీసే ఆత్మ కాదు. అది ఎటువంటి ఆత్మ? పరిశుద్ధాత్మ, అగ్ని వలె ఉన్న ఆత్మ, దూసుకెళ్ళే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ. అంతేగాని నిన్ను భయపెట్టే ఆత్మ కాదు, నిన్ను పిరిగిదానిలాగా చేసే ఆత్మ కాదు. దైవిక విషయంలో ధైర్యముగా స్థిరముగా ఉండండి ప్రియులారా. కాబట్టి ఈ 3 చూసారా, హబగూకు గ్రంథంలో నీతిమంతుడు భక్తి వల్ల జీవిస్తాడు, విశ్వాసం వల్ల జీవిస్తాడు. నీ జీవితంలో నువ్వు పూర్తిగా జీవించలేకపోతున్నావంటే భక్తి లేదేమో, విశ్వాసం లేదేమో, ఆత్మ పరిశీలన చేసుకో. 2వ సువిశేషంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం నీకున్న అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ ఆవగింజ తనంతట తాను పెరగదు, శక్తి దేవుడు పెడతాడు. ఆ విత్తనం ఎదగటానికి దేవుడు శక్తి ఇస్తాడు, పరిశుద్ధాత్మను పంపుతాడు. ఆ గింజ ఎలా అంచెలంచెలుగా మొక్కలాగా మొలకెత్తి మహావృక్షమైనట్లు నీ జీవితంలో కూడా చిన్న విధంగా నువ్వు ప్రారంభించి నీ జీవితం, నీ కుటుంబం ఒక మహావృక్షంగా రూపుదిద్దుకుంటుంది ప్రియులారా. తర్వాత పౌలు గారు అంటున్నారు, ధైర్యంగా ఉండండి, పిరికితనం వదిలేయండి, దేవుని గురించి సిగ్గుపడొద్దు, ఆయన వాక్కు గురించి సిగ్గుపడొద్దు, తలెత్తుకోండి, నిటారుగా నిలబడండి. నేను దేవుని బిడ్డను, నాలో ఉన్నది పిరికితనం కలిగిన ఆత్మ కాదు, ధైర్యాన్ని ఇచ్చే ఆత్మ. నాకేంటి, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమార్తెని అన్న విశ్వాసం, అచంచల విశ్వాసం మీ జీవితంలో ఉండాలని కోరుతున్నాను. మీరు అనుకోవచ్చు, ఫాదర్ నాకు సమస్యలు ఉండేగా. సమస్యలు వస్తాయి, ఒకవేళ వర్షం వస్తుంది, రాదంట్లా. కానీ దేవుడు గొడుగులాగా నీతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ వర్షాన్ని ఆయన ఒకేసారి ఆపకపోవచ్చు, కానీ నీ మీద చుక్క నీరు పడకుండా నీ దేవుడు నీకు రక్షణ కవచములాగా ఒక గొడుగు వలె నిన్ను కాపాడతాడు, నీ ఆపదల నుండి రక్షిస్తాడు. ఈ వాక్యం వింటున్న దైవ బిడ్డలారా, విశ్వాసంలో ఎదగండి. అన్ని డబ్బు కోసం, పొలాల కోసం, వస్తువుల కోసమే కాదు, విశ్వాసంలో పెంపొందించండి. ప్రభువా ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞతలు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మీకు అవకాశం ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.